హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, నాగదోషం అంటే ఏంటి? వాటి వివరాలు తెలియచేయండి. నాగదోషం అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మన ప్రోగ్రాం ద్వారా చెప్తూనే ఉన్నాం. జాతకపరంగా రాహుకేతు సంబంధమైనటువంటి దోషాల వల్ల మరి మానవుడి జీవితంలో రకరకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇటువంటి ఇబ్బందుల వల్ల మనిషి పీడింపబడుతూ ఉంటాడు. మరి ఏ సమయానికి ఏది జరగాలో అది లేట్ అయిపోతూ ఉంటుంది. ప్రతిదీ జీవితంలో మిస్ అయిపోతూ ఉంటుంది. వివాహం లేట్ కావడము, లేకపోతే సంతానం లేట్ కావడము, ఆస్తులు నష్టపోవడం కానీ ఇవన్నీ కూడా నాగదోష ప్రభావాల వల్ల కలుగుతూ ఉంటాయి మానవుడికి. కాబట్టి ఈ రాహుకేతు సంబంధం వల్ల ఈ యొక్క దోషం ఏర్పడుతుంది. ఇటువంటి దోషాలకి కరెక్ట్గా నాగప్రతిష్ఠ ఆశేష బలిపూజ చేసినట్లయితే ఖచ్చితమైన పరిష్కారం అనేది ఈ యొక్క నాగప్రతిష్ఠ ద్వారా కనపడుతూ ఉంటుందమ్మా. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీ ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు, అలాగే జూన్ 15న నాగప్రతిష్ఠ నిర్వహిస్తారు కదండి, వాటి వివరాలు తెలియచేయండి. తప్పనిసరిగా ఈ నెల 15వ తారీఖు ఆదివారం, శ్రవణ నక్షత్రం, చవితి తిథి, దాంతోపాటు ఐంద్రయోగం. ఐంద్రయోగం అనేది చాలా విశేషమైనటువంటి యోగం. ఈ ఐంద్రయోగంలో కనుక ఏదైతే మనం సంకల్పం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపడతామో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మరి నా దగ్గర ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మరి ఈ ముహూర్తం అనేది చాలా దివ్యమైన ముహూర్తం దొరికింది. 15వ తారీఖు కుకట్పల్లి ఫేస్వర్ గణేష్ టెంపుల్లో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ఆశేషబలి పూజ, నాగప్రతిష్ఠ, శనికి సంబంధించిన 4 రకాల హోమాలు కూడా చేపడుతున్నాం. గురుగారు, మొదటి కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నమస్తే మేడం, మా పాప గురించి తెలుసుకోవాలి. తప్పకుండా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 7/7/2010 అండి. 2010. భార్గవి అనన్యశ్రీ పేరు. సమయం ఉదయం 11:13 అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తేనండి. నమస్తే. మీ అమ్మాయి బాగానే చదువుతుంది కదా? బాగా చదువుతుందండి, కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ. చెప్పండి. హలో, సమస్య అంటే చెప్పండి. సార్ ఎలా ఉంటుంది ఏంటి పాపకని? చదువులో నెంబర్ 1 మీ అమ్మాయి. అవును, చదువులో తిరుగులేదు. క్లాస్లో టాపర్ ఉంటుంది, అవునా? చేయండి. క్లాస్లో టాపరేనా? టాపరేనండి. ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ దీంట్లో ఉంటుంది. మరి వైవాహిక జీవితం కూడా బాగుంది. భర్త వచ్చినాక బాగా కలిసి వస్తుంది. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మీకు కూడా కలిసి వచ్చి ఉండాలి, కరెక్టేనా? కలిసి వచ్చింది సార్. అమ్మాయి కడుపున పడ్డప్పటి నుంచి మీ లైఫ్లో మొత్తం మార్పులు వచ్చేస్తాయి. జీవితం చాలా బాగుంది. అమ్మాయి ఎదిగిన కొద్దీ మీరు ఎదుగుతూ ఉంటారు. జాతకం నెంబర్ 1 ఉందమ్మా, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? ఓకే సార్. అంటే ఎలా ఉంటుందా ఏంటా అంతకన్నా ఏం కాదు. చెప్తున్నా కదా, బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నా కదా, ఇంకా అనుమానం ఎందుకు? సరే సార్. కొద్దిగా కోపం ఎక్కువ సార్, ఏమన్నా చెప్తే విందు చేయదు. ఏమంటే లగ్నంలో కూర్చుని ఉంటే కోపం ఎక్కువే ఉంటుంది, సహజం. అది పెద్ద ఇదేం కాదు. ఓకేనా? గురుగారు, కొంతమందికి పెళ్లి పిల్లలు ఆలస్యం అవుతుంటుంది కదండి, ఇది ఎందువల్లనండి? కుజదోషం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. మరి జన్మలగ్నంలో కుజుడున్నా, మరి 2వ స్థానంలో కుజుడున్నా, 4, 7, 8 స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే ఇది వైవాహిక సంబంధమైనటువంటి దోషం. మరి స్త్రీ కనుక 8వ స్థానంలో కనుక కుజుడు పడ్డట్లయితే ఇది మాంగళ్య దోషం అంటూ ఉంటాం. ఈ మాంగళ్య దోషం వల్ల ఫస్ట్ పెళ్లి కావడం అనేది కష్టం. ఈ కుజదోషాలు బలంగా ఉన్నట్లయితే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది చూడండి 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే కుజదోషం ఉన్నప్పుడు చిన్న వయసులో పెళ్లి అవకాశాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అయితే పెద్దలు కుదర్చడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ వయసులో కనుక సంబంధం వచ్చినప్పుడు చేసుకోకపోతే మళ్ళీ 25 వచ్చే వరకు పెళ్లి కాదు, 25 మిస్ అయిందంటే 29 వరకు పెళ్లి కాదు. ఇట్లా కుజదోషానికి ఆ యొక్క దోష ప్రభావాన్ని బట్టి మరి కొంతమందికి 33, కొంతమందికి 39 కూడా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే కుజదోష ప్రభావం వల్ల. గురుగారు, కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా అన్నయ్య గురించి మేడం. తప్పకుండా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
అమ్మ మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. హలో హలో, కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడాలి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. తెలీదా? పేరు చెప్పండి. అనిల్ మేడం. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా పేరేంటి? పేరేంటన్నావు? అనిల్ గురువు గారు. అనిల్. వయసు ఎంత? ఎంతమ్మా? సిగ్నల్కి రండి. మీరు చెప్పే మాట వినపడట్లేదు. సిగ్నల్కి వచ్చి మాట్లాడితే మాకు వినిపిస్తుంది. బయటికి రండి. 42 ఉంటాయి సార్. 42. చెప్పమ్మా, సమస్య ఏంటి? ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? సంతానం లేదు గురువు గారు. అందుకని ఎన్నాళ్ళైంది పెళ్ళి? 20 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సంతానం లేదు అంటే నాగదోషాలు ఉంటేనే సంతానం కలగదు. ఇది శాస్త్రం చెప్తుంది, నేను చెప్పేది కాదు. గుర్తుపెట్టుకోండి. నాగదోషాలు మరి సర్పశాప యోగాలు ఉంటే ఖచ్చితంగా సంతానం కలగదు. నాగదోషం ఏంటంటే వంశాన్ని లేకుండా చేసేది నాగదోషం. నాగప్రతిష్ఠ ఎప్పుడైనా చేశారా? నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయమ్మా. చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, అనుమానం లేదు. ఓకేనా? జూన్ 15 గురుగారు నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు. తప్పకుండా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/3/2011. 14/3/2011. సమయం మధ్యాహ్నం 12:30 అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్తే. మా బాబు గురించి తెలుసుకోవాలండి. మీ బాబుకి కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. కరెక్టేనా? అవునండి. చదువులు బాగా వెనుకబడి ఉన్నాడండి. కాస్త దోస్తులతో బాగా తిరుగుతున్నాడా? తిరుగుతున్నాడు గురువుగారు. మరి కంట్రోల్ చేయాలి. అది చేస్తున్నావా అంటున్నా. ఏంటి గురుగారు? కంట్రోల్ చేస్తున్నావా లేదా మరి ఏంటున్నా? కంట్రోల్ కొంచెం తక్కువ. వినట్లేడు, చెప్పిన మాట వినట్లేడు గురుగారు. బాగా గారాబం చేసామో అయితే మొదటి నుంచి, అంతేనా? ఎక్కువైపోయింది. మరి నీదేగా తప్పు. జాతకంలో జన్మ లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు పడ్డాడు. లగ్నంలో కేతువు ఉంటే తలకాయ లేని పనులన్నీ చేస్తుంటాడు. అవునా? అవునండి. అది చెప్పడానికి కూడా కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. అటువంటి పనులు చేస్తుంటాడు. మరి లగ్న దోషాన్ని పరిహారం ఫస్ట్ చేయించమ్మా. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి చేస్తే పిల్లాడి జీవితంలో మార్పు వస్తుంది. చేయకపోతే జీవితం మొత్తం వృధా అయిపోతుంది, సమయం మొత్తం వృధా అవుతుంది. చదువు కూడా అబ్బకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తప్పకుండా అండి, కాస్త గట్టిగా మాట్లాడాలి మీరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/2007. 6/6/2007. సమయం తెలీదండి. మార్నింగా, ఆఫ్టర్నూనా? ఆఫ్టర్నూనా. ఓకే అండి. మీ పేరు? గాయత్రి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా గాయత్రి. నమస్తే గురుగారు. నమస్తే. నీదేనా జాతకం? అవును గురుగారు. ఏంటి సమస్య అండి? పెళ్లి గురించి అడుగుతున్నావా? చదువు గురించి గురుగారు. చదువు మధ్యలో ఆగిపోయిందిగా. చదువులో బ్రేక్ వచ్చిందా లేదా? లేదు గురుగారు. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. అమ్మా బీబీఏ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. మధ్యలో గ్యాప్ ఎక్కడ రాలేదా? మధ్యలో గత 3 ఏళ్లలో చదువులో రాలేదు గురుగారు. మరి పర్సంటేజ్ పడిపోయిందా కనీసం? అది కూడా లేదా? ఏంటి గురుగారు? పర్సంటేజ్ తగ్గిపోయిందా లేదా? తగ్గింది గురుగారు. జాతకపరంగా కొంత శని ప్రభావం బలంగా ఉంది. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందిలేమ్మా. ఓకేనా? ఓకే. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/1/2001. 21/1/2001. సమయం సాయంత్రం 7:16. 7:16. పేరు? రుతిక్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారికి పాదాభి వందనములు గురుగారు. చెప్పు. నమస్కారం. చెప్పు. మా బాబుకు మొన్ననే ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది డల్లాస్ అమెరికాలో. అప్పుడు ఎంఎస్ కూడా అయిపోయిందా? జాబ్ గురించి అడుగుదామని. జాబ్ గురించి జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ధనాధిపతి శత్రుక్షేత్రంలో పడ్డాడు.
ధనాధిపతి కనుక శత్రుక్షేత్రంలో పడితే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం లేటు కావడమో లేకపోతే సరైన జాబ్ రావడమో ఇట్లా ఏమైనా జరిగిందా? లేదు సార్, మొన్ననే ఇప్పుడు ఏప్రిల్లో ఎంఎస్ అయిపోయింది సార్. ఓకే, ఒక పని చేయండి, రవికి చేయించండి, సూర్యుడికి చేయించండి, హోమాలవి చేయించండి. చేస్తే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఒక రవిగ్రహానికి చేస్తే మంచి జాబ్ వస్తుంది కొడుక్కి. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/6/2006. 7/6/2006. సమయం? నైట్ అండి. సమయం తెలియదు. నైట్ సమయం తెలియదు. సుమారుగా. మీ పేరు? లావణ్య. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సుమారుగానే చెప్పాలి. తెలియదంటే నాకు కూడా తెలియదు. సుమారుగా చెప్తే కరెక్ట్గా వస్తుంది జాతకం ఎప్పుడైనా. మా ఉన్న లైన్లో 9 ఆ టైం, 9 to 10 ఆ టైంలో ఉంది. మరి ఇందాక తెలియదన్నావు. అంటే కరెక్ట్గా తెలీదు. అదే అప్రాక్సిమేట్లీనే చెప్పాలి కదా. నైట్ అంటే లగ్నం మారిపోతుంటుంది అనమాట. చెప్పమ్మా, ఏంటి ఉన్నదేది బయటికి చెప్పలేవుగా. లోపల ఉన్నది చదువు గురించి తెలుసుకుందామని. అడిగిందని చెప్పు. లోపల ఉన్నదే బయటికి చెప్తావా చెప్పవా? చెప్తానండి. నువ్వు చెప్పేదాన్ని బట్టే జాతకం మొత్తం కరెక్ట్గా వస్తుంది. ఓపెన్గా చెప్పలేవు ఒక్కొక్కసారి. అవునా? అవునండి. అది ఒప్పుకుంటాను కూడా ఆలోచిస్తున్నావు. తర్వాత చేయమ్మా. నీకు ఓపిక లేతే తర్వాత చేయి. మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారిని నేరుగా కలవాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 సెప్టెంబర్ 1993. సమయం? మార్నింగ్ 6:30. మీ వాయిస్ కాస్త బ్రేక్ అవుతుందండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. పేరేంటి చెప్పండి. బయటికి రండి, గట్టిగా మాట్లాడండి. సార్, నా పేరు మణికంఠ అండి. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, అందుకని కాల్ చేశాను. కేవలం పెళ్లి గురించి అడుగుతున్నావా? అవునండి. జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. ద్వితీయ స్థానంలో కుజుడు పడ్డాడు. కుజదోషం ఉంటే ఇందాక చెప్పా ఫస్ట్. అయితే చిన్నతనంలో పెళ్ళి అవుతుంది, లేదంటే 29కి అవుతుంది. అది మిస్ అయితే 33గా అవుతుంది, అది మిస్ అయితే 39గా అవుతుంది. కుజుడు బలంగా ఉన్నాడు. కుజదోషాన్ని కనుక రెమెడీ చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకేనా? సార్, బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాం. బిజినెస్ సక్సెస్ అంటే చూడాలి, పరిపూర్ణంగా చూస్తే చెప్పగలుగుతాం. అవుట్లైన్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ ఇక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు బాగలేదు. ఎందుకంటే గోచారరీత్యా అష్టమశని నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో మొత్తం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఏం వ్యాపారం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 సంవత్సరాలు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి స్టెప్స్. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి. మ్యారేజ్ గురించి తెలుసుకుందామని. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/3/94. 10/3/94. సమయం? సమయం అంటే తెల్లవారుజామున, అంటే ఆ రోజు రాత్రికి 2:45. 2:45 అంటే తెల్లవారితే 10 తారీఖు అంతే కదా? తెల్లవారితే 10 అండి, అంతే. సరే అండి. బాబు పేరు? బాబు పేరు పవన్ కుమార్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. అయ్యా నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. చెప్పండి. దేని గురించి అడుగుతున్నారు? మా అబ్బాయిని గురించి అడుగుతున్నానండి. మీ అబ్బాయిని గురించా, పెళ్లి గురించా, ఉద్యోగం గురించా, దేని గురించి అడుగుతున్నావు? అది చెప్పు. పెళ్లి గురించి అడుగుతున్నాను. 10/3/94 పుట్టారు మా అబ్బాయి. పెళ్లి గురించి అంటే ఆల్రెడీ లవ్ అఫేర్ ఒకటి ఉందిగా. ఏందండి? లవ్ అఫేర్ ఒకటి ఫెయిల్ అయిందా? ఏందండి? లవ్ అఫేర్ ఒకటి ఉంది, ఫెయిల్ అయిందా లేదా అంటున్నా. ఒక అమ్మాయిని ఇష్టపడి అది ఫెయిల్ అయిందా కాలేదా చెప్పండి. ఇక తర్వాత చేయండి. నీకు ఏది వినిపిస్తున్నట్లే తర్వాత చేయండి. డైరెక్ట్ నెంబర్కి చేయండి. గురుగారు అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా అమ్మాయి మేడం. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 మేడం. 97 24th జనవరి మేడం. 24 జనవరి. సమయం సమయం 11:05 మేడం, రాత్రి. రాత్రి. అమ్మాయి పేరు శ్రీచందన మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. దేని గురించి? పెళ్లి గురించా? మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఎక్కడ కూడడం లేదు గురుగారు. మీ అమ్మాయి కాస్త బాగా ఉండేది కదా, అవును. ఎవరి మాట ఎందు. తర్వాత మరి గురుడు నీచపడ్డాడు, కళత్ర స్థానం అంటే భర్త స్థానం నీచపడింది. దీనివల్ల నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం ఒక అడుగు కూడా ముందుకు పడట్లేదు. కరెక్టేనా? అవును సార్. చేయాలమ్మా. అంటే రాహుకేతువులకి గురువుకి హోమాలు చేయాలి. తర్వాత కదలి వివాహం చేస్తే పెళ్లి చేయగలుగుతావు. ఇవి చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి చేయడం కష్టం. ఏమైనా చేసావా? పరిష్కారం ఏం చెప్పండి సార్. చెప్తున్నా, హోమాలు చేయాలి. రాహుకేతువులకి గురువుకి హోమాలు, కదలి వివాహం చేయాలి. ఓకేనా? జూన్ 15న గురుగారు నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పేరు దీప, శ్రీవతి నక్షత్రం. ఒక్క సెకండ్ అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 95 సంవత్సరం. అమ్మా ఒక్క నిమిషం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/95 అండి. 22/6/95. సమయం ఉదయం 4 గంటల 10 నిమిషాలకు. ఉదయం 4 గంటల 10 నిమిషాలు. అవునండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. జాబ్ గురించా? నమస్తే. అబ్బాయి వివాహం గురించి అండి. వివాహం గురించి బాగానే ఉంది కదా. అదే స్వల్ప కుజ దోషం ఉంది. మరి కుజ దోషానికి ఏమైనా చేయించారా లేదా? చేశారండి పూజ. ఏం చేసావు? ఇదేమో అక్క వివాహం చేయించారు. హోమాలు చేశారా? హోమం చేశారు. నవగ్రహాల పూజ చేశారు. ఓకే. అయినా కావట్లేదంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయండి. ఎందుకంటే 4వ స్థానంలో ఉండే బలమైన కుజదోషం. ఈ కుజదోషంలో ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది సహజంగా. మరి ఒక్కోసారి నేను చెప్తుంటా రోజు కూడా, జపాలు హోమాలకి ఫలితాలు బలం సరిపోనప్పుడు కనుక నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే గన్ షాట్గా ఖచ్చితంగా పెళ్ళయి తీరుతుంది. ఓకేనా? సరేనండి. ఓకేమ్మా. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/2007. 22/6/2005. ఈ కాదండి 2007. 2007. అవునండి. సమయం సమయం సాయంత్రం 5:30 5:30. అవునండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. దేని గురించి? మా బాబు గురించి, చదువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి బాబుకి. ఈ మధ్య మన నుంచి మార్పులు వచ్చినాయి బాగా? మార్క్స్ అంటే వచ్చినాయండి. 33వ ర్యాంక్ ఏదో అంటారు కదండి, అది వచ్చింది. మార్కులు కాదు, మార్పు. మార్కులు అది వచ్చినాయండి. 912 మార్కులు కాదు తల్లి, మనిషిలో మార్పు వచ్చిందా లేదా? పిల్లాడిలో చేంజెస్ వచ్చినాయి లేదా? కొద్దిగా మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ కావడం, ఇట్లా ఏమైనా పిల్లవాడిలో మార్పు వచ్చిందా లేదా అంటే మార్కులు చెప్తావే? నాకు అర్థం కాలేదు సార్. అది అంటే మరి ఏం లేదండి, మామూలుగానే ఉన్నాడండి. సరే, అదే చదువు గురించి తెలుసుకుంటే ఎలా చదువుతాడా అని ఫోన్ చేశాను సార్. చదువు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా చదువుతాడు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది, మంచి టాప్ స్థాయికి వెళ్తాడు. కాకపోతే 2027 నుంచి పిల్లాడిలో మార్పు వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/8/1983. అవునండి. సమయం మార్నింగ్ 5:30. పేరండి? పేరు నందీష్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్ళయిందా? లేదు స్వామి. నమస్తే స్వామి. నమస్తే. నీ కొడుకు బాగా లగ్న దోషం ఉంది, ఇంతకుముందు అడిగినట్టున్నావు ఒకసారి. అవునండి, ఒకసారి జరిగింది. మీరు చెప్పినారు కుజకు హోమం జపం చేపేయండి, నాగప్రతిష్ఠ చేపిమని చెప్పినారు. చేపించావా? సార్ అది ఎక్కడ చెప్పేయాలి స్వామి? అది హైదరాబాదు కూకట్పల్లి గణేష్ టెంపుల్లో చేస్తున్నాం.
ఇండియాలో మనం చేసినట్టుగా ఎవరు చేయట్లేదు. అట్లా చేస్తే కరెక్ట్గా ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకో. అది చేయకపోతే ఎన్నిసార్లు ఎన్ని ఏళ్ళు ఉన్నా పెళ్లి కావడం కష్టం, గుర్తుపెట్టుకో. ఓకేనా? సార్ ఇక కావాలంటే కింద నెంబర్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, దాని వివరాలు చెప్తారు, ఎట్లా దాని నియమాలు ఏంటి, ఎట్లా చేయాలి అడిగి తెలుసుకొని చేయండి. ఓకేనా? గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి ఏమో. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/3/1989. 27/3/89. 1989. సమయం నైట్ 9:30 PM. నైట్ 9:30 PM. అవునండి. మీ పేరు? శివ అండి. శివగారు గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా శివ, పెళ్ళయిందా? కాలేదండి ఇంకా. నీ జాతకంలో పెళ్లి కావడం కష్టం. ఏదైతే ఉండకూడదో ఆ 2 రకాల దోషాలు ఉన్నాయి. చాలామంది దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయి ఉంటారుగా. అవునండి, అవును. దానివల్లే. ఇంకేం కావాలి గురుగారు? దానివల్లే నీకు 2 రకాల దోషాలు ఉన్నాయి. శుక్రుడు కుజుడు దోషప్రదంగా ఉన్నారు. దానివల్ల నువ్వు ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడితే కూడా అంతమంది దూరం అయిపోతారు. కరెక్టేనా? అవునండి, అవును. రేపు పెళ్ళాం వస్తే కూడా అదే అవుతుంది, గుర్తుపెట్టుకో. వాటికి రెమెడీ చేసుకుంటే మార్పు వస్తుంది, లేకపోతే లేదు. రెమెడీ ఏం చేసుకోవాలండి? ఆశ్లేషపరి పూజ, నాగప్రతిష్ఠ, కుజుడికి శుక్రుడికి హోమాలు చేయాలి. దాంతోపాటు కదలికి వివాహం చేయాలి. చేస్తే రిలేషన్ నిలబడుతుంది. చేయకపోతే ఎన్నాళ్ళు పోయినా ఇది జరుగుతూనే ఉంటుంది, నీ వయసు వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఓకే గురుగారు. జాబ్ గురించి ఫోన్ చేయి, తర్వాత చేయి. ఈ కుజదోషం ఉంటే జాబు రాదు, డబ్బు నిలబడవు, డబ్బులకు ఇబ్బంది అవుతుంటుంది, చేసే వృత్తి కలిసి రాదు. ఇవన్నీ దోషాలకు ఉండేటువంటి లక్షణాలు. ఓకేనా? గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9th May 9th May 1992. 1992. సమయం మార్నింగ్ 2:15 AM. 2:15 AM. అవును. ఓకే అండి. మీ బ్రదర్ పేరు? శివరామేంద్ర బాబు. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, దేని గురించి అడుగుతున్నా? పెళ్లి గురించా? గురుగారు, బిజినెస్ ఏమన్నా పెడితే ఎలా ఉండేది అని. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో ఈయన నెంబర్ 1 సంపాదిస్తాడు. కాకపోతే భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. పెళ్ళి అయిందా లేదా చెప్పండి? అయిందండి, 2 బాబులు కూడా ఉన్నారు. మరి పెళ్ళి అయిన తర్వాత మార్పులు వచ్చి ఉండాలి ఆల్రెడీ. కొంచెం వచ్చినాయి కానీ ఏదో ఒకటి అడ్డుపడుతుందండి. అంటే మనకి పెద్ద బిజినెస్ ఉంది, ఒకటి వెంచర్ చాలా పెద్దది ఉంది, అది ముందుకు వెళ్ళట్లేదు. ప్రధానంగా ఏంటంటే కుజదోషం బలంగా ఉంది. కుజదోషాలుంటే భూ వ్యవహారాల్లో కలిసి రాదు. భూ వ్యవహారం అంటే రియల్ ఎస్టేట్ అంటే భూమికి సంబంధించిందే కదా. అవునండి. దానివల్ల ఏంటంటే కొద్దిగా కలిసి రాకపోవడం జరుగుతుంది. కుజుడు కనుక నాగప్రతిష్ఠ ఆశ్లేషపరి పూజ చేస్తే మంచి లెవెల్కి వెళ్తాడు. వ్యాపారంలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు ఆయన. ఆయనకు మంచి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. అవునా? వ్యాపారాలు కలిసి వస్తాయి సార్. ఏంటి ఇప్పుడు నాగప్రతిష్ఠ చేసుకుంటే భూములకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది. అదేగా చెప్పేది, చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మీ తమ్ముడికి. అవునా? అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఎప్పుడైతే కుజదోషం తొలగిపోయిందో కరెక్ట్ వచ్చిన ఆలోచన కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి అనుకూలంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/9/2007 అండి. 30/9/2007. 2007. సమయం సమయం వచ్చి శనివారం తెల్లవారుజామున 3:15 ఉదయం అయితే సండే అవుతుంది. 3:15 తెల్లవారుజామున. 3:15 ఉదయం ఆదివారం అనుకోండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. స్వామి నమస్తే. స్వామి నమస్తే, చెప్పు. పాప గురించి కనుక్కోవాలి స్వామి. బాబా ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, బీటెక్ వెళ్తుంది. మాట వింటుందా నీ మాట? మాట వింటుంది స్వామి. చెప్పు, మరి ఏంటి సమస్య ఏంటి చెప్పు. కోపం ఎక్కువ ఉంటుంది బాగా. తీసుకుంటే బాగా చదువుతుంది, పైకి వస్తుందా లేదా? ఏంటండి కొద్దిగా స్పీడ్ తగ్గించు, నాకన్నా స్పీడ్ ఎక్కువ ఉంది ఇది. బీటెక్లో వామో, నోరు తెరిచేటప్పుడు టకటగా చెప్పేస్తున్నావు ఒక మాట గ్యాప్లో. బీటెక్ కలిసి వస్తుందా లేదా అంతేనా? ఇంత స్పీడ్ అయితే ఎట్లా బాబు? కలిసి వస్తుంది. హలో, కోపం ఎక్కువేనా? వాయిస్ కట్ తర్వాత చేయి, అంత స్పీడ్ తగ్గించి తర్వాత చేయి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి.
నమస్తేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనోడు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2011 2011 అక్టోబర్ నెల 17వ తేదీ సోమవారం రాత్రి 12 లోపల మేడం. సోమవారం రాత్రి 12 లోపల. సరే అండి, గురుగారితో మాట్లాడండి. సరే. 12 లోపల అంటే ఎప్పుడు? పొద్దు నుంచి 12 లోపల, రాత్రి 12 లోపలమ్మా? నమస్తే గురుజీ. 12 లోపలంటే 11 నుంచి 12, ఉదయం 11 నుంచి రాత్రి 11? ఏంటా కరెక్ట్ చెప్పు. రాత్రి 11-12 లోపల అట్లా చెప్పాలి. 11 లోపలంటే తెలియదు కదా. చెప్పమ్మా, దేని గురించి? స్వామి చెప్పిన మాట అయినాడు, బడి మానేశాడు. అబ్బాయా? చెప్పిందే చేయాలా అంటాడు స్వామి. బాగా హుషారు ఎక్కువగా, దోస్తులు బాగున్నారు, అవునా? అవునవును స్వామి. ఇప్పటి నుంచే మీ వాడికి రకరకాల కళలు ఉన్నాయి, కరెక్టేనా? అదే స్వామి, కరెక్ట్ స్వామి. మంచి ఆడపిల్లలు కూడా ఇప్పటి నుంచే మంచి దోస్తానం చేస్తుంటాడు బాగా. నవ్వుతున్న చూడు. అదే స్వామి. జాతకపరంగా బలమైన రాహుదోషం ఉంది నీ కొడుక్కి. రాహు 2032 వరకు చాలా బలంగా ఉన్నాడు. దీనివల్ల నువ్వు తలకాయ పగల కొట్టుకున్నా నువ్వు చెప్పేది మైండ్కి ఎక్కదు. రాహు ఉంటుంది పడితే ఎట్లా ఉంటుందంటే ఆయన ఊహించుకుంటుంటాడు, ఏదో నేను పెద్ద తోపు తురుముకానను లేకపోతే ఇంకోటను ఊహించుకుంటూ తను అనుకున్న పని చేసేటువంటి లక్షణాలు ఉంటాయి, కరెక్టేనా? ఉన్నావా మా లైన్లో? నేను చెప్పింది వినపడిందా వినపడలేదా? మళ్ళీ మొదటికి వచ్చావా? చెప్పింది కరెక్టా కాదో చెప్పు. కరెక్ట్గా చెప్తున్నారు స్వామి. మరి అది చేస్తే పోతుంది, అది చేస్తే పోతుంది, తెలుసుకుంటే పోదు. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నీ కొడుకు మారతాడు, మంచి లైన్లోకి వస్తాడు. చేయకపోతే ఎందుకు పనికి రాకుండా పిల్లాడు ఖరాబ్ అయిపోతాడు, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఏం పూజ స్వామి? నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ రేపు 15వ తారీఖు హైదరాబాద్లో మా పీఠంలో చేస్తున్నాం. పిల్లాడి గోత్రనామాలతో చేయించు, ఖచ్చితంగా మార్పులు సంభవిస్తాయి, ఓకేనా? గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చిన్నమ్మాయి గురించి అండి. తను ఇప్పుడు ఎంఎస్ చేసేసింది లండన్ లో. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తన గురించి కనుక్కుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1996 ఆగస్ట్ 18 అండి. ఆగస్ట్ 18. సమయం నైట్ 9:30. నైట్ 9:30. అమ్మాయి పేరు? శ్రీ సాయి కృప. సరే అండి, గురుగారితో మాట్లాడు. చెప్పమ్మా, సమస్య అండి. పెళ్ళయిందా? నమస్తే అండి. నమస్తే. ఎంఎస్ అయిపోయింది, చదువుకు తగిన జాబ్ రావట్లేదు, దానికోసమని చూస్తున్నాం. ఖచ్చితంగా వస్తుంది, జాతకం బాగానే ఉంది. కానీ జన్మలగ్నంలో కేతువు పడ్డాడు. జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు పడితే పెళ్లి విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీకన్నా తక్కువ కులస్తుల్ని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జన్మలగ్నంలో కనుక కేతు ఉంటే కొన్ని ముఖ్యమైన విషయాల్లో ప్రధానంగా కొన్ని స్టెప్స్ ఏదైతే తీసుకుంటారో అవి రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. దానివల్ల మైండ్ కరెక్ట్గా పనిచేయదు, దానివల్లనే ఉద్యోగ సమస్యలు వస్తాయి, దీనివల్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, కరెక్టేనా? అవునండి. ఇవి చేస్తే పోతాయి. హలో, పరిహారం చెప్పండి గురువారు. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ విడిగా సపరేట్గా చేయాలి. దాంతోపాటు కదలి వివాహం చేయాలి. ఈ 3 కరెక్ట్గా మంత్రలోపం లేకుండా చేస్తే ఇవి మార్పులు వస్తాయి, గుర్తుపెట్టుకో, ఓకేనా? హలో, తనకి పెళ్ళైంది గురువు గారు. మరి కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారు. మీ కులస్తులా వేరే కులస్తులా? లేదు మా కులమే. మరి మంచిగా ఉన్నారా దంపతులు ఇద్దరు? బాగున్నారు. అబ్బాయి పేరేంటి? పెళ్లితో సమస్య లేదు, ఓన్లీ జాబే. మొదటి నుంచి జాబ్, చదువు అయిపోయినప్పటి నుంచి చదువు తగ్గ జాబ్ ఒక్కటే రావట్లేదు. అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరా? అనురాగ్. మీ అమ్మాయి పేరు? శ్రీ సాయి కృప. సాయి కృప అంటే సాయి అంటారా కృప అంటారా? మా అమ్మ వాళ్ళ మా సైడ్ అయితే మేము అందరం సాయి అని పిలుస్తాము, వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ అందరూ కృప అని పిలుస్తారు. సరే, ఇవి చేయించండి, చేస్తే మార్పు వస్తుంది. నాగదోషం ఉంది కదా, నాగదోషం ఉంటే కాలం కలిసి రాదు, రోజు చెప్తుంటావు కదా. ఓకే. ఎందుకంటే సప్తమంలో రాహువు పడ్డాడు, ఇవాళ కాదు రేపైనా ఫ్యూచర్లో 2028 నుంచి కొద్దిగా మార్పులు సంభవిస్తాయి, ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. నమస్తే అండి. కాస్త గట్టిగా మాట్లాడాలి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి తెలుసుకోవాలి కదా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/8/1981. 81. సమయం సాయంత్రం 6:51. 6:51. మీ పేరండి? రమేష్ రెడ్డి. రమేష్ గారు, గురువు గారితో మాట్లాడండి. చెప్పయ్యా రెడ్డి గారు. అదే జాబ్ విషయం ఏంది అని అసలు గట్టిగా మాట్లాడు. జాబ్ వస్తుందా రాదా ఏంది అని ఫోన్ చేశాను. జాబ్ వస్తుందా రాదా? ఏం చదువుకున్నావు? నాది ఎంకామ్ అయిపోయింది. ఏమైపోయింది? ఎంకామ్ అయిపోయిందా? బాగానే ఉంది. గట్టి ప్రయత్నం చేయట్లే నువ్వు ఊరికే బద్ధకంగా కూర్చుంటున్నావు. కరెక్టేనా? ఇంట్లో కూర్చుంటే జాబ్ ఎవడు ఇస్తాడు? ప్రయత్నం చేస్తే ఏమన్నా జాబ్ వస్తుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. జాతకంలో దోషం లేదు. కేవలం నువ్వు బద్ధకంగా కరెక్ట్ గట్టి ప్రయత్నం చేయట్లేదు. చేస్తే ఖచ్చితంగా వస్తుంది. పెళ్ళయిందా? అయింది. చేయి, గట్టి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం లోపం తప్ప ఎటువంటి దోషాలు జాతకంలో అయితే కనపడట్లేదు. ఓకేనా? బిజినెస్ ఎట్లా ఉంటుంది? మనతో బిజినెస్ ఉండే మొన్నటి వరకు బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. బిజినెస్ కూడా బాగుంటుంది. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 95/5/23. 95/5/23. సమయం 2:25 2:25 మధ్యాహ్నం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పు. మా పేరేంటి? మౌనిక అండి. ఏంటి సమస్య ఏంటి? మ్యారేజ్ సెట్ అవుతుందా కాదా? ఆమె లైఫ్ ఎట్లా అండి? పెళ్లి పరంగా కొంత దోషం కనపడుతుంది. అష్టమంలో కేతువు పడ్డాడు. దీనివల్ల కొద్ది పెళ్లి లేట్ అవ్వటమో, పెళ్లి కుదిరిన తర్వాత దగ్గర దాకా వచ్చి ఆగిపోవటమో, పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు రావడం, మూడిట్లో ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా ఏమైనా జరిగినాయా? జరగలేదు ఇంతవరకు? మ్యారేజ్ అయ్యి విడాకులు అయింది. అదే కనపడుతుంది ఇక్కడ. మీ కాడ చేయించాం పూజలు, నాగప్రతిష్ఠ అవన్నీ చేయించినాం. సామూహికంలో చేయించావా విడిగా చేయించావా? మీ దగ్గరే చేయించినామండి. విడిగా చేయించావా సామూహికంలో చేయించావా? అంటే అట్లా కలిసి అందరూ తోటే చేపించాం. ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు విడిగా చేయాలని చెప్తూ ఉంటా. మీకు డబ్బులు ఇబ్బంది అయితే సామూహికంగా చేయించినప్పుడు చెప్పే ఉంటా. కరెక్టేనా? చెప్పలేదా? చెప్పలేదండి. మీతోటే అందరితోటే కలిసి చేయించారు. విడిగా చేయండి. ఎప్పుడైనా సరే ఒకసారి హోమాలు విడిగా ఒకసారి చేయించమ్మా, సరిపోతుంది. ప్రతిష్టక్కర్లేదు. హోమాల వరకే మళ్ళీ చేయించు. ఖచ్చితంగా దోషం పోతుంది. మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకేనా? ఏం చేయించాలండి మళ్ళీ? హోమాలు చేయించండి. ఓన్లీ హోమాలే. హోమాలా? శని హోమాలా? శనికి కాదు, రాహుకేతువులకి, కుజుడికి, కేతువుకి చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఏంటంటే బలమైన దోషాలు ఉన్నప్పుడు సామూహికంలో చేయగానే ఫలితాలు సరిపోవు. ఎందుకంటే బలం సరిపోదు. హోమాలు అనేవి అందరూ కలిపి చేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి హోమాలు చేస్తే సెట్ అయిపోతుంది. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడుతున్నా. ఎవరి గురించి అమ్మా తెలుసుకోవాలి? మా బాబు పేరు వీరప్రసాద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. వీరప్రసాద్ 94/6/5. 94/6/5. వీరప్రసాద్. సమయం అమ్మా? ఆదివారం ఉదయం 7:30 పుట్టాడండి. సరే అండి, 7:30 గురుగారితో మాట్లాడండి. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదమ్మా? లేదండి సార్, కలవలేదండి. కలవలేదా? అవునండి. చెప్పమ్మా సమస్య ఏంటి? బాబుది ఆరోగ్యం బాగాలేదు గురువు గారు. చాలా ఇబ్బందులు ఉన్నామండి. ఆపరేషన్ అయింది తలకి. అబ్బాయికి పెరాలసిస్ వచ్చింది. పెట్టుకోలేకపోతున్నాడు, అన్ని మాట్లాడలేకపోతున్నాడు, తిరిగి చెప్పలేకపోతున్నాడు. గత 3 సంవత్సరాల్లో దెబ్బతిన్నదా ఆరోగ్యం? అవునా? ఏంటండి? గడిచిపోయిన 3 ఏళ్లలో దెబ్బతిన్నదా ఆరోగ్యం? ఇది 3వ సంవత్సరం అండి. అదే అమ్మా, నేను అదే చెప్తున్నా. గడిచిపోయిన 3 సంవత్సరాలలో ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతోపాటు ప్రధానంగా శని బాగలేడు. శని వల్ల నువ్వు ఎన్ని మందులు వేసినా మందులు ఎటుపోతాయో తెలియదు. ఆరోగ్యంలో మాత్రం మార్పులు కనపడట్లేదు. కరెక్టేనా? అవునండి. శనికి చేయించమ్మా. ఫస్ట్ శనికి కరెక్ట్గా మన పీఠంలో 4 రకాల హోమాలు చేస్తాము. చేస్తే ఖచ్చితంగా పిల్లాడు మళ్ళీ తిప్పుకుంటాడు, మళ్ళీ నార్మల్గా వస్తాడు. భయపడాల్సిన పని లేదు. ఓకేనా? లేకపోతున్నాడండి, తలకి బాగా ఆపరేషన్ అయింది, చాలా లక్షల్లో ఖర్చు అయింది. అమ్మా నేను చెప్పింది వినండి. మానవుడు అన్నవాడికి కొన్ని దోషాలు కొన్ని సమయాల్లో ఇట్లా జరుగుతుంటాయి. ప్రతివాడికి వస్తాయి. నీ కొడుకే కాదు. నేను చెప్పింది చేయి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. పిల్లవాడు మళ్ళీ నార్మల్ అవుతాడు, అనుమానం లేదు. ఓకేనా? ఎక్కడికి రమ్మంటారండి? హైదరాబాద్లో రేపు 15వ తారీఖు చేస్తున్నాము. కింద నెంబర్కి కాల్ చేయి.
కాల్ చేసి ఇట్లా హోమాలు కావాలి గురువు గారితో మాట్లాడించమంటే నాతో మాట్లాడిస్తారు, వివరంగా చెప్తా ఎట్లా చేయాలో నేను చేయిస్తాను దగ్గరుండి. ఓకేనా? గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారిని నేరుగా కలవాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. గురుగారు అలాగే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలా నాగదోషం ఇలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళకి పరిహారాలు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న వీళ్ళు చేయించవచ్చా? విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ తండ్రి ఉంటే చేయొచ్చు. ఎందుకంటే ఇంటి యజమాని ఎవరయ్యా అంటే తండ్రి. తండ్రి భార్యకి చేయొచ్చు, ఆడపిల్లకి చేయొచ్చు, మగపిల్లవాడికి చేయొచ్చు, కొడుకు కోడలకు కూడా చేయొచ్చు, మనవడికి కూడా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకు కూడా చేత కాకపోవడానికి రాలేకపోవడం, కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు. అది కుదరని పక్షంలో బ్రాహ్మడి చేత బ్రహ్మస్థానంలో బ్రాహ్మడే చేస్తాడు. బ్రాహ్మడు చేస్తే కూడా యజమాని కూర్చొని చేస్తే ఎంత ఫలితం వస్తుందో బ్రాహ్మడు చేస్తే కూడా 100కు 100% ఫలితం వస్తుంది. కించిత్ కూడా తేడా అయితే ఉండదమ్మా. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మే 17 మే 17 5వ నెల 2011. 2011. సమయం చెప్పమ్మా. 2011 17/5/2011 మధ్యాహ్నం 12:30. 12:30. అమ్మాయి పేరు తేజస్విని. తేజస్విని. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి గురించి చెప్పండి గురువు గారు. తేజస్విని 10th చదువుతా ఉంది. చదువు బాగానే ఉంది. చదువు విషయంలో ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఈ 2 సంవత్సరాలు శని బాగలేడు. దీనివల్ల శని సమయంలో ఏమవుతుందంటే మార్కులు తగ్గిపోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గడం, అనారోగ్య సమస్యలు రావడం, ఇట్లా ఏమైనా జరుగుతుందా లేదా? గురువు గారు ఖచ్చితంగా శని సమయంలో చదువు ఆగిపోతుంది. శని కనుక 4 రకాల హోమాలు చేస్తే ఈ స్టెప్ ఎక్కుతుంది. ఈ స్టెప్ ఎక్కితే మీ అమ్మాయికి తిరుగులేదు. ఖచ్చితంగా నెంబర్ 1 చదువుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. నేను చెప్పింది చెయ్యి మర్చిపోకుండా. ఓకేనా? చెప్పండి గురువు గారు. శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తున్నాం. 15వ తారీఖున అమ్మాయి గోత్రనామాలతో చేయించండి. చేస్తే తిరుగుండదు. ఈ 2 సంవత్సరాలు గట్టెక్కితే అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు తిరుగులేదు. గుర్తుపెట్టుకో. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ కాస్త గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/11/2002. సమయం అర్లీ మార్నింగ్. టైం కరెక్ట్గా తెలియదు. అంటే అరౌండ్ 5 to 6 ఎట్లా అండి? 4 to 5 అట్లా ఆ టైంలో. మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఎవరిది జాతకం? నాదే గురువు గారు. నమస్తే ఇదేనా? గురువు గారు. నమస్తే. చెప్పమ్మా. సమస్య ఏంటి? పెళ్లి గురించి అడుగుతున్నావా? లేదు గురువు గారు, ఉద్యోగం గురించి గురువు గారు. ఫస్ట్ మహేష్ పేరేంటి? మహేశ్వరియా? మహేశ్వరి గురువు గారు. చదువు కంప్లీట్ ఎన్నాళ్ళైంది? 2 నెలలు అవుతుంది గురువు గారు. సరే, కొద్దిగా శని బాగాలేడు. శని వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. క్యాంపస్ సెలక్షన్స్ ఏం రాలేదు కదా నీకు? ఒకటి వచ్చింది కానీ అది ఇంకా ఏం చెప్పలేదు గురువు గారు వాళ్ళ సైడ్ నుంచి. అదే శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగం వచ్చినట్టే వస్తుంది కానీ చేతికి అందదు. గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా శనికి చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకటి. తర్వాత పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో మోసపోయే అవకాశాలు 100కు 100% కనపడుతున్నాయి. వినపడలేదా చెప్పింది? వినపడలేదు గురువు గారు. పెళ్లి విషయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయా గురువు గారు? నువ్వేదైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అది ఆగిపోవటమో ఏదో రకంగా ఇబ్బందులతో దూరం కావడమో జరుగుతుంది. గుర్తుపెట్టుకో. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అదే ప్రేమ గురించి ఇబ్బంది గురువు గారు. అదే గురువు గారు. అదే మరి నువ్వు అనుకునే విషయం నేను చెప్పేది అదే. ఇండైరెక్ట్గా చెప్తున్నా, డైరెక్ట్ చెప్పలేక. అవును గురువు గారు. ఆ పిల్లాడు దూరం అయిపోయాడా? లేదు గురువు గారు, ఉన్నాడు గురువు గారు. కాస్త బాగా మొండి, మూర్ఖత్వం, ర్యాష్ మనిషి. అవునా గురువు గారు? అవును గురువు గారు. ఆయనతో కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది నీకు. జాగ్రత్తగా ఉండు. ఓకేనా? అదే చేసుకుంటే మరి బాగుంటుందా బాగుండదా? ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు గురువు గారు. ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లవాడి వల్ల చేసుకున్న తర్వాత మళ్ళీ డైవర్స్ వరకు వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్తున్నది అదే నీకు. ఓకేనా? ఓకే గురువు గారు. సంబంధం పక్కన పెట్టే చేసుకోబాకు. ఓకేనా? చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటావు. ఓకేనా? మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి.
నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/9/94. 19/9/94. 94. సమయం? దీపం. టైం 8 దాటిన తర్వాత మేడం. మార్నింగ్ అమ్మా? నైట్. నైట్ 8 తర్వాత. పేరు? దీపిక. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. 8 తర్వాత అంటే 10, 11, 12, 1 గంట ఎంతమ్మా? 8 to 8:30 లోపు సార్. అది చెప్పాలిగా. తర్వాత నాకెట్టా తెలుస్తుంది? 8:30. చెప్పండి. ఉద్యోగం గురించి అడుగుతున్నావా? అమ్మాయికి హ్యాండిక్యాప్టెడ్ సార్. అమ్మాయి. ఓకే, అమ్మాయా? ఓకే, చెప్పమ్మా. మ్యారేజ్ చేశాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీ 5వ నెల. ఓకే, ప్రెగ్నెన్సీ 5వ నెల అమ్మాయికి. చెప్పమ్మా, అర్థమైంది, చెప్పండి. అమ్మాయి కొంచెం అంటే మరుగుజ్జు అమ్మాయి లాగా ఉంటుంది సార్. అదే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, అలా ఉంటుంది ఆ అమ్మాయికి అలా అని భయంగా ఉంది. ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు. మంచి సంతానం కలుగుతుంది, నువ్వు దాని గురించి ఏం భయపడక్కర్లా. ఓకేనా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముడుపు కట్టండి. స్వామి మంచి సంతానం కలిగితే నీ ప్రతిష్ట చేస్తానని చెప్పి 111 రూపాయలు డబ్బులు, ఓకేనా, ఎర్రబట్ట, 5 గుప్పెళ్ళు బియ్యం ముడుపు కట్టు ఇప్పుడు నువ్వు. ఓకేనా? రేపు ఆదివారం ముడుపు కట్టు. కడితే ఖచ్చితంగా మంచి సంతానం కలుగుతుంది, ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది. అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ప్రతిష్ట చేయొచ్చు. ఓకేనా? సరే. ఈ పని చేయమ్మా, తిరుగు ఉండదు. ఓకే, మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా మన్మన్ గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. July 29, 2019. July 29, 2019. 2019. సమయం? 12 మేడం. మధ్యాహ్నం అమ్మ? మధ్యాహ్నం 12 o'clock అంటున్నారు. అవునవును మేడం, మధ్యాహ్నం 12 o'clock. మీ మనవడి పేరు? ఆద్రిత్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. సమస్య ఏంటి? ఆరోగ్యం బాగుందా? అవును, మా మన్మన్కి మాటలు రావట్లేదండి. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అందరు వస్తాయి అంటారు. ఇప్పుడు 5 years క్రాస్ అయింది. వినండి, అసలు ఏంటి జాతకపరంగా పిల్లవాడి దాంట్లో కాలసర్పదోషం ఉంది ఒకటి. తర్వాత వాక్స్థానాధిపతి నీచపడ్డాడు. అంటే వాక్ అంటే మాట. వాక్స్థానాధిపతి నీచపడడం వల్ల ఏదైనా ఆపరేషన్ కూడా చేయించావా? ఆపరేషన్ ఏం అవసరం లేదన్నారు, హెల్త్ పరంగా ఏం లేదన్నారు డాక్టర్స్. మెడికల్గా ఏం అర్థం కాదు డాక్టర్లకు కూడా. అంతా బాగానే ఉందని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. దాంతోపాటు సుబ్రహ్మణ్య మహామంత్ర జపం చేయాలి. చేస్తే ఖచ్చితంగా మాటలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇంకా అమ్మ నాన్న అని ఏమన్నాడు. నాగప్రతి ఏం చెప్పింది ఏమైనా చేయించావా? ఇంతవరకు చేయించలేదా? ఇది చేసాము. పితృదోషం అంటే మన గోకర్ణంలో వెళ్ళి చేసామండి. అమ్మా, పితృదోషం లేదు మీ వాడి దాంట్లో, కాలసర్పదోషం ఉన్నది. అది చెప్పారా? ఎవరు చెప్పలేదు నీకు? సుదర్శన హోమం చేసాము, గణపతి హోమం, లక్ష్మీ హోమం, అన్ని చండీ హోమం అన్ని చేసాము. నేను అడిగిందని చెప్పమ్మా. కాలసర్పదోషం ఉంది, తెలుసా తెలీదా? వినపడుతుందా? టీవీ పెట్టావు మధ్యలో, తర్వాత చేయమ్మా. జూన్ 15న గురుగారు నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. అపాయింట్మెంట్ కోసం 9052462999 నెంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారి నేరుగా కలవాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, మహేశ్వరి చాంబర్, సోమజిగూడ. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఒక ధర్మ సందేహం గురించి అండి, బాగా స్వామివారిని అడగాలి. ధర్మ సందేహం తప్పకుండా అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. ఒక ధర్మ సందేహం స్వామి. నమస్తే, చెప్పండి, గట్టిగా చెప్పండి. ధర్మ సందేహం స్వామి చెప్పండి. ఇది రాహుకేతులు దశ బాగున్నప్పుడు, మన గుడి దగ్గరగా లేనప్పుడు మనం రాహుకేతులు ఎన్నిసార్లు చదువుకోవాలండి? ఏమి వినిపిస్తా? రాహుకేతులు రాహుకేతులు దశ బాగున్నప్పుడు మనకి ప్రదక్షిణాలు ఎన్ని చేయాలండి? మా శ్లోకం ఎన్నిసార్లు చదువుకోవాలండి? ప్రదక్షిణాలా? ప్రదక్షిణాలు 18 చేస్తే సరిపోతుంది. 18 మా శ్లోకం చదువుకోవాలి స్వామి రోజు? చదువుకోవచ్చు, మంచిదే. ఎన్నిసార్లు స్వామి? 18 కానీ, 180 కానీ, 1800 కానీ, అట్లా 0 కలుపుకుంటే వెళ్ళాలి. 18 కానీ. సరే, ధన్యవాదాలు స్వామి. ఓకే, మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 7
7వ నెల 22 మేడం. 22/7 22/7/2013. సమయం నైట్ 9:45 మేడం. 9:40. 45. పేరు చెప్పండి. జశ్వంత్ మేడం. జశ్వంత్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే సార్ గురువు గారు, మా అబ్బాయి చదువు గురించి బాగానే ఉంది కదా, కాకపోతే హుషారు ఎక్కువ కాస్త. సార్ హుషారు ఎక్కువ కాస్త అంట, చదువు బాగానే ఉంది. చదువు అంటే కొంచెం డల్గా చదువుతున్నాడు. ఇక్కడి నుంచి బాగుందిలే. నిన్నటిదాకా ఏంటంటే ఏలినాటి శని ఉంది కాబట్టి, ఏలినాటి శని టైంలో సహజంగా బాగా చదివే వాళ్ళకు కూడా మార్కులు తగ్గిపోతాయి, చదువు మీద శ్రద్ధ ఉండదు. ఇప్పటివరకు చాలా బలవంతంగా లాగించుంటావు, అవునా? అవును సార్. ఇక్కడి నుంచి బాగుంది. పేరేంటన్నావు? జశ్వంత్. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండు. 2 ఏళ్ల తర్వాత పిల్లాడికి తిరుగులేదు చదువు పరంగా, ఓకేనా? సరే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో 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 గురుగారు, కాల్ కట్ అయినట్లుందండి. జూన్ 15న నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు కదండి, దాని గురించి మరిన్ని వివరాలు తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 15వ తారీఖు శని దోష నివారణ కూడా చేస్తున్నాం. ఇప్పుడు చాలామంది మనకి శనికి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతూ చదువు సాక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది. మరి సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా కనపడుతుంది. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి, కుంభ మీన రాశి వాళ్ళకి శని ప్రభావం బలంగా ఉంది. ఈ శని సమయంలో ఎంత పెద్ద వ్యాపారం చేసేవాడు కూడా పూర్తిగా నష్టపోవడం, అప్పులు పాలైపోవడం, మరి భార్యాభర్తల మధ్యలో జాతకపరంగా దోషాలుంటే భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. అట్లాగే కొంతమందికి జాతక చక్రంలో శని కనుక నీచ స్థితిలో ఉంటే ప్రమాదాలు జరగడం, ప్రాణం అంచుల వరకు వెళ్ళి రావడం అనేది జరుగుతుంటుంది. మరి ఈ సమయంలో ప్రతి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం, ఈ యొక్క హోమాలు చేసినట్టయితే ఖచ్చితంగా మార్పులు సంభవిస్తాయి. రేపు 15వ తారీఖున ఈ శనికి సంబంధించిన హోమాలు, రాహుకేతుల హోమాలు కూడా చేయబోతున్నాం. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 29/11/2011. సంవత్సరం అమ్మా? ఉదయం 11:30. ఏ సంవత్సరం? హలో, ఏ సంవత్సరం అంటున్నారు? 2000. సమయం 2002. సమయం అవునవును, ఉదయం 11:30 శుక్రవారం. 11:30. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. నీ కొడుకు మాట వింటున్నాడా? వింటలేడు గురువు గారు. ఉన్నదేది బయటికి చెప్పడు. అయిపోయింది. ఉద్యోగం గురించి ఏమైపోయింది? ఉద్యోగం బీటెక్ అయిపోయింది. ఉన్నదేది బయటికి చెప్పడు, కరెక్టేనా? లోపల దాస్తాడంతా. నిగూఢమైన మనిషి, కరెక్టేనా? ఏమైంది గురుగారు? ఏమంటారు సరిగా? అన్ని లోపల దాచిపెడతాడు అంటున్నా. అవునవునవును. ఉద్యోగం గురించా? పేరేంటన్నావు? బీటెక్ అయిపోయింది. పేరేంటి? సచిన్. శనికి చేయించు. శనికి చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావుగా. అవునవును. అంటే రోజు అడిగితే ఉద్యోగం వస్తుందా? గురువుగారిని అడిగితే? అట్లా కాదు, మాకు అర్థం కాలేదు మొన్న. శనికి చేస్తే ఉద్యోగం వస్తుంది, చేయకపోతే ఇంక 2 సంవత్సరాలు తిని కూర్చోవడమే. గుర్తుపెట్టుకో, శనికి హోమాలు చేస్తే జాబ్ వస్తుంది, ఓకేనా? గురుగారు, ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. నమస్తే.